ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనమైతే బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చాము. ఏన్షియంట్ అండ్ పవర్ఫుల్ టెంపుల్స్ లో మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఒకటి. ఆషాఢ మాసం రాగానే అమ్మవారికి బోనాలు అయితే చాలా ఘనంగా చేస్తారు. ఇంకా ఫస్ట్ మంగళవారం ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్యాణం అయితే చేస్తారు. చాలా మంది చాలా రకాలుగా నమ్ముతారు అమ్మవారిని. ఇక్కడ పూజారి గారు అండ్ ఇక్కడ ఉండే భక్తులు ఎలా అమ్మవారిని నమ్మారో వాళ్ళ మాటల్లోనే విందాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ కి. స్ట్రేట్ గా వెళ్ళిపోతే మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారనమాట. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఇక్కడే అమ్మవారికి దండం పెట్టుకుంటారు, సాకలు ఏదైనా ఉంటే పూస్తారు. ఇంకా బలికి తెచ్చిన కోడి పుంజులు గాని మేకపోతులను గాని ఇక్కడే అమ్మవారికి చూపించుకొని అయితే వెళ్తారనమాట. సో ప్రతి గుడికి మనం వెళ్ళగానే మొక్కేది మన విఘ్నేశ్వరుణ్ణి. సో గుడిలో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి అయితే మనకి విఘ్నేశ్వరుని టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రైట్ సైడ్ కి వచ్చేసి ముడుపులు కట్టేసి ఉంటారు. ఈ కోరిక ఆ కోరిక అని కాకుండా అన్ని రకాల కోరికలు అయితే నెరవేరుతాయని అయితే చాలా మంది నమ్ముతారు ఇక్కడ. అండ్ దాని పక్కనే వచ్చేసి మనకి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. మనం కొబ్బరికాయలు ఇస్తే వాళ్ళే కొట్టిస్తారు కొబ్బరికాయని. సో దీని పక్కనే వచ్చేసి రైట్ సైడ్ లో ఇదే ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అర్చనకి గాని ప్రత్యేక దర్శనంకి గాని టికెట్స్ ఇక్కడే ఇస్తారు. किशोर कुमार नाम देश्याम, मंजुला नाम देश्याम, कार्तिक नाम देश्याम, महेश्वर नाम देश्याम, सह कुटुंबानां सबान्धवानां क्षेमस्थैर्ब्रह्मार्थकां मोक्षां चतुर्विधपुरुषार्थसिद्ध्यर्थं. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల టెంపుల్ కి అయితే వెళ్ళలేకపోయినాను, కానీ కార్తిక్ అయితే వెళ్ళారనమాట ఆ రోజు. సో అందుకే నేను వ్లాగ్ లో మీకు కనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారు మనకి బావిలో వెలిసారని మాత్రం అందరికీ తెలుసు కదా. అందుకే 10 అడుగుల లోపలికి అండర్ గ్రౌండ్ లో అయితే అమ్మవారి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది మనకి. ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకుంటే 18 శక్తి పీఠాలను దర్శించుకున్నంత విలువ అని అంటారు. అంటే అంత శక్తి కలిగిన వారు అనమాట ఇక్కడ అమ్మవారు అయితే. అండ్ ఇక్కడ గుడిలో అమ్మవారిని సండే ఇంకా ట్యూస్డే రోజు అయితే చాలా నమ్ముతారు. చాలా మంది జనాలు అయితే ఉంటారన్నమాట ఆ రోజు. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అయితే అంటారు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి కూడా అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మనకి సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మన అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. అంతెందుకు మన నీతా అంబానీ గారు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మన బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేసుకొని వెళ్తారు. అండ్ రీసెంట్ గా ఈ టెంపుల్ కి 1 crore అయితే డొనేషన్ ఇచ్చినట్టయితే చెప్తున్నారు. त्रिकाल ज्ञान समन्नमा विभवनाय कृंदासक्ति कदासक्ति नमस्ते नमस्ते नमो नमः प्रदक्षिण दासक्ति यानि गण पापानि जन्मांतर कृतान्यक्षते हम्मापकर्माणां पापात्मां पाप संभवान्तरायिमां कृपया देवी शरणागतं संगीता शरणनास्ते त्वमेव शरणस्मात् कारण्य भवेन रक्ष रक्ष परमेश्वरे जगदीश्वरेणिका यल्लम्म देवता प्रीत जन्मदासक्ति ध्यान पूर्वक नमस्कार दासक्ति अक्षतां समर्पयामि नित्यं श्रीरस्तु नित्य सर्वमंगलां दासक्ति रेणुका यल्लम्म देवता प्रीत जन्मदासक्ति शतमानं भवति शतायुर्हेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतिष्ठते देवी प्रसादासक्ति आयुरारोग्यैश्वर्यवज्रस्य मनोवाञ्छफलहितरस्य दीर्घायुष्मदासक्ति इष्टकाम्यार्थ मनोवाञ्छफलहितरस्य भवति शतायुर्हेन्द्रिये आयुष्यवेन्द्रिये देवी प्रसादासक्ति ఆయురారోగ్యేశ్వరశక్తి మనోవాంఛఫలహితరస్సు. మన గుడి విశేషత ఇంకా కళ్యాణం ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఎప్పుడు మన కళ్యాణం? ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుందండి. ముందు రోజు అమ్మవారికి గణపతి పూజ, ఉత్తీకరణ, పుణ్యావచనం, అమ్మవారి ఎదుర్కోలు ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత మరుసటి రోజు పొద్దున ఉదయం 3 గంటలకి అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత 9:30 నిమిషాలకు అమ్మవారి ఉత్సవమూర్తులు తీసుకెళ్లి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఇప్పుడు మన కళ్యాణం అనేది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? కళ్యాణం 9:30కి స్టార్ట్ అవుతుంది. ముహూర్తం వచ్చేసి 11:45 నిమిషాలకు ఉంటుంది. చరిత్ర చెప్తారు. ఇది అమ్మవారు పూర్వం 700 సంవత్సరాల క్రితం చరిత్ర అయింది. పూర్వం ఇదంతా బావి ఉండేది. బావిలో అమ్మవారు వెలిసింది అనమాట. అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి జలం వస్తుంది. ఆ జలం తీసుకెళ్లి స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులు ఉన్నా ఏమున్నా కూడా తగ్గుతాయని భక్తుల ఒక నమ్మకం. మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ 3 అర్చకులు అయితే కనిపిస్తూ ఉంటారు మనకి. సో టైం ని బట్టి సమయానుసారంగా అయితే టెంపుల్లో మనకు కనిపిస్తారు. ఇప్పుడు బి నారాయణరాజు గారు 2017 నుంచి 2022 వరకు అయితే టెంపుల్ ధర్మకర్తగా నిర్వహించారు. సో వారు ధర్మకర్తగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇంకా అమ్మవారి చరిత్ర, ఇంకా అమ్మవారిని వాళ్ళు ఏ విధంగా అయితే నమ్మారో వారి మాటల్లోనే విందాము. నా పేరు నారాయణరాజు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగాను. నేను 2017 నుంచి 2022 వరకు ఇక్కడ ఆలయ ధర్మకర్తగా నేను ఉన్నాను. నేను ధర్మకర్తగా ఉన్న సమయంలో ఈ
మహిళలు ఈ బోనాలు భక్తులు బోనాలు ఎత్తుకొని రోడ్డుపై వస్తుంటే పైనుంచి ఎండ తగిలి వాళ్ళు ఆ కాలి వాళ్ళు వాళ్ళ ఇబ్బంది వర్ణనాతీతంగా ఉండేది. దాన్ని చూసి దీనికి ఏదైనా ఒక ఉపాయం చేయాలి అని ఆలోచించి దానికి అప్పటి మంత్రి గారు అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో చర్చించి మనం ముందు ఒక షెడ్ లాంటిది వేస్తే ఇలాంటి బోనం ఎత్తుకున్న భక్తులకి కాలు కాలకుండా ఈజీగా గుడి ముందు సి షేప్ లో షెడ్ ఉంది, అదే పెద్ద షెడ్. ఓకే, రోడ్ మీద ఉంది. అది చాలా యూస్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్. అలా భక్తులకు కాలు కాలకుండా ఉంటే ఏదైనా ఉపాయం ఆలోచించి చేద్దామని మంత్రి గారితో మాట్లాడి మనం ఇక్కడ ఒక చిన్న పెద్ద షెడ్ లాంటిది వేస్తే బాగుంటుంది అని చెప్పి మంత్రి గారితో చర్చిస్తే ఆయన మరి ఏ విధంగా చేయాలో ఆలోచించి మీరు అది చూడండి అని చెప్తే మేము అన్నీ ఎలా చేయాలి ఏం చేయాలని ఇంజనీర్లతో ఆలోచించిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి 32.5 లక్షలు పెట్టి ఈ అమ్మవారి ముందు ఒక షెడ్యూల్ లాంటిది నిర్మించాము. గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈరోజు ఆ షెడ్ కింద ఒక్కసారిగా 2,500 నుంచి 3,000 మంది ఒక్కసారి నిలబడేంత పెద్దగా 155 ఫీట్ల హైట్తో దాన్ని నిర్మించాము. ఇప్పుడు ఆ దాని కింద ఎంతమంది భక్తులైనా ఎంత ఎండ కానీ వాన కానీ వచ్చినా కానీ భక్తులు ప్రశాంతంగా వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. మన నీతా అంబానీ గారికి కూడా బల్కంపేట అమ్మవారు అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలుసు కదా. సో తనకి అమ్మవారు అంటే నమ్మకం ఎలా కలిగింది అనేది ఇప్పుడు మన ధర్మకర్త గారు అయితే మనకు చెప్తారు. దీని ప్రాచుర్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి సంవత్సరము జరిగే IPL మ్యాచ్లకు ముంబై ఇండియన్స్ అధినేత అయినటువంటి నీతూ అంబానీ గారు హైదరాబాద్లో జరిగిన ప్రతి మ్యాచ్కి ఇక్కడికి వచ్చేవారు. ఆమెకు వారి సహచరులు ఎవరో చెప్పారు, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటిదైనా కానీ మీకు కోరిక నెరవేరుతుంది అని అంటే ఆమె ఒక్కసారి వచ్చి ఆమె సహచరులు ఆమెకు ఇక్కడ బల్కంపేటలో ఎల్లమ్మ అమ్మవారు ఉంటారు, ఆమెను మీరు ఒక్కసారి మీ కోరికను చెప్పుకుంటే ఆమె ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పి ఆమెకు చెప్తే ఆమె అదేవిధంగా ఆ మ్యాచ్ ఉన్న రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారితో ఈ మ్యాచ్ గెలవాలి అని చెప్పి ఆమె ఒక్కరోజు వచ్చింది. ఒక్క సంవత్సరము ఆ రోజు ఇష్టంగా ఉన్నటువంటి ఆ మ్యాచ్ గెలిచింది. తర్వాత ప్రతి సంవత్సరము IPL ముంబై ఇండియన్స్ అయిన ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి ఆమె అక్కడ మ్యాచ్ అవుతున్నా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళేది. అయితే ఒకరోజు ఫైనల్ మ్యాచ్ ఇంకా అది ఓడిపోతుంది అనుకున్న తర్వాత ఆ రోజు ఎందుకు ఆమె రాలేదు. అది మ్యాచ్ క్లిష్ట పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఆమె వెళ్ళింది. ఆ రోజు అటువంటి మ్యాచ్ని కూడా తిరిగి గెలుచుకుంది. ఆ రోజు ఆమె ఇక్కడ అధికారులను అడిగింది, అమ్మవారికి నేనేమన్నా సహాయం చేస్తాను, నాకు అమ్మవారు అంటే చాలా భక్తి కలిగింది, ఆమె యొక్క మహిమ చాలా ఉంది అని ఆమె అన్నది. అంటే తమరి ఏది ఇచ్చినా మేము స్వీకరిస్తాము అమ్మవారికి అని అంటే ఆమె అమ్మవారికి 1 కోటి రూపాయలు ఆమె బహుమతిగా అమ్మవారికి డొనేట్ చేసింది. దాన్ని కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి దాన్ని ఇక్కడ ఉన్న ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదాన స్కీమ్లోకి ఆ యొక్క 1 కోటి రూపాయలను డిపాజిట్ చేసి దాంతో అన్నదానానికి దాన్ని వాడుతున్నారు. నారాయణ గారు, మీరు ఎప్పటి నుంచి గుడిలో ఉన్నారు? ఈ గుడిలో ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఈ గుడిలో ఉంటున్నాను. ఇప్పుడు ఈ పురాతనం ఈ చైర్మన్ గారు కానీ బాబాయ్ పటేల్ వీరంతా మా రిలేషన్సే. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఈ గుడిలోనే ఉంటున్నాను. అప్పుడు ఇంత అభివృద్ధి చెంది లేదు, మామూలుగా చిన్నగా ఉండేది. దీనికి అభివృద్ధి ఇది టెంపుల్ను అభివృద్ధి చేసుకుంటూ వచ్చు. ఈ విధంగా ఇవాళ లక్షల మంది వచ్చే విధంగా తయారైంది ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఏది మొక్కుకున్నా జరుగుతుందనే భావనతోటి ఆ నమ్మకంతో ప్రజలు విపరీతంగా ఈమెను నమ్ముకొని ఈమె దగ్గరికి వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఆమెకు తెలుపుకొని అవి అయిన తర్వాత ఆమెకు మొక్కులు సమర్పించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. బల్కంపేట ఎల్లమ్మ అంటే జగమెరిగిన తల్లి ఎల్లమ్మ అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి గురించి తెలుసు. అమ్మవారు
చాలా మహిమగల స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు 800 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభుగా వెలిసింది. ఇక్కడ ఇది వ్యవసాయ భూమిలో మా రైతు బావి పూడిక తీద్దామని చెప్పి పూడిక తీస్తున్న సమయంలో ఒక రాతి బండ అతని పారకు తగిలింది. దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించా కానీ అది కదలలేదు. ఇది ఆ రోజుకి ఆ సమయం సాయంత్రం చీకటి పడిందని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ భూస్వామి పడుకున్నాడు. తర్వాత ఆ మధ్యరాత్రిలో అమ్మవారు ఆయన కల్లోకి వచ్చి, నువ్వు ఆ రాతిని కదిలించావు, అది నేనే ఎల్లమ్మ తల్లిని, నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించకు, అక్కడ నాకు ఒక దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు నాకు అక్కడ పూజలు చేయి, నీకు అన్నీ కలుగుతాయని చెప్పి ఆమె ఇక్కడ అమ్మగారుగా ఎల్లమ్మ తల్లిగా వేసింది. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు ఇక్కడ పూజలు చేయడము ప్రారంభిస్తుండ్రు. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని మన ఈ కళ్యాణము ప్రతి సంవత్సరము ఆషాఢం మొదటి మంగళవారము ఈ కళ్యాణం చేస్తారు ఇక్కడ. అయితే ఈ కళ్యాణాన్ని అప్పుడు ఊరు చిన్నగా ఉండేది. అయితే ఇన్సైడ్ లోపలనే చిన్నగా కళ్యాణం, అమ్మవారి కళ్యాణము ప్రతి సంవత్సరము మా భూస్వామి చేసేవాడు. అట్లా కొంచెం పెరుగుతూ వచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి కళ్యాణాన్ని కూడా అప్పుడు లోపటే జరిగేది, కొంతమంది చూసేవాళ్ళు. అప్పటి మన స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఈ అమ్మవారి ఈ కొద్ది మందికి కాకుండా సకల జనులకు కూడా ఈ కళ్యాణము చూసే భాగ్యం కలగాలి అనే విధంగా ఈ కళ్యాణాన్ని తీసుకొని దేవాలయం బయట బ్రహ్మాండంగా వేదిక ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది ఈ కళ్యాణం చూసే విధంగా ఆయన దీన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు మరి ఆ కళ్యాణము వైభవంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రజలందరూ ఉత్సాహంగా అమ్మవారి కళ్యాణాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది బ్రహ్మాండంగా జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క రథయాత్ర స్టార్ట్ అవుతుంది. దానికి రకరకాలటువంటి కళా అభినయాలు, డప్పు మేళాలు, కోలాటాలు, ఇంకా బోనాలు అనే రకరకాల కళాకృతులతోటి ఈ యొక్క రథయాత్రను ప్రారంభించి మినిమం ఒక దేవాలయం నుంచి చుట్టి ఒక 2 కిలోమీటర్ల ట్రయాంగిల్ రేడియస్లో అమ్మవారి దేవాలయం చుట్టూ దాని యొక్క రథయాత్ర చేస్తారు. దానికి కూడా ఒక 40-50 వేల మంది ఒక్కసారిగా వస్తారు. 50 దానికంటూ కూడా ఎక్కువ కూడా కనిపిస్తారు. దానికి కూడా పోలీసు భద్రత కూడా చాలా ఉంటుంది. దాని కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలీస్ వ్యవస్థ కూడా పకడ్బందీగా చూస్తూ ఉంటుంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తూ ఇబ్బంది లేకుండా ఆ యొక్క రథయాత్రను ముగిస్తారు. ధన్యవాదాలు. మన గుడి ధర్మకర్త గారు అయితే ఇప్పుడు జరుగుతున్న కళ్యాణం గురించి కానీ, రథోత్సవం గురించి కానీ, అండ్ వారి పీరియడ్ లో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మెయిన్ గా ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అంటే ఆడవాళ్ళు చాలా బాగా నమ్ముతారు. సో వారి సతీమణి మాటల్లో కూడా విందాం మనము కొంచెం అమ్మవారి గురించి. 30 years అయింది నా మ్యారేజ్ అయినప్పటి నుండి వస్తున్నానని. ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. చిన్న ఉండేది గుడి, వచ్చేవాళ్ళం. ఎట్లా అంటే అమ్మవారు దినదినాభివృద్ధి ఇంకా బాగా సంవత్సరానికి ఇట్లా డెవలప్ చేయడం, మన లోకల్ వాళ్ళు బోర్డు మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా డెవలప్ చేయడంతోనే అమ్మవారి గుడి చాలా డెవలప్ అయింది. చాలా మంది భక్తులు వస్తారు. సండే ట్యూస్డే మేము ఇంత దగ్గర నుండి కూడా రావడానికి భయపడతాం, అమ్మ రెస్ట్లో వెళ్ళలేమని. చాలా రష్ ఉంటుంది. ఇంకా ప్రతి ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఇంకా బాగా బిజీగా ఉంటుంది. సాయంత్రం 5 వరకైనా ఇట్లా వెళ్ళడానికి కూడా ఉండదు. మేము ఇంత దగ్గర ఉన్న ఈవినింగ్ ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకుంటాం.
ఇక కళ్యాణం అప్పుడు అంటే ఇంకా మాకు అసలు మొత్తం పండగలాగా మొత్తం జాతర అంటే ఎట్లా ఉంటుంది అట్లా మొత్తం ఈ ఏరియా అంతా బాగా ఫుల్ లైటింగ్ చేసి బాగా అలంకరణ చేస్తారు టెంపుల్ని. అమ్మ చాలా పవర్ అనమాట. నేను బాగా మా ఇంట్లో అందరికీ కులదైవం. ఆదిత్య నాకు ఇంటర్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడు దర్శనంకి వస్తా అన్నా ఖచ్చితంగా ఎస్ అంటాడు. మా ఫ్యామిలీతో వచ్చినా సరే ఒక్కని వచ్చినా సరే. మా ఫ్రెండ్ చాలా గుడికి చాలా నమ్ముతాడు. ఇప్పుడు ఆయన మాటలలో విందాము. ఆదిత్య గారు నమస్కారం. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు గుడిలో, ఇంకా మీకు ఎలాంటి డెవలప్మెంట్ చూసిండ్రు, ఇంకా గుడికి ఆ రోజు ఎలాంటి సౌకర్యాలు కలిగించారు గవర్నమెంట్ నుంచి, ఇంకా మీ నుంచి బల్కంపేట యూత్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది కూడా చెప్తాను. యాక్చువల్లీ నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్న కానీ అమ్మ కానీ నేను చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి అమ్మవారి దగ్గర తీసుకొస్తున్నాను నన్ను. నాకేంటంటే అప్పటి నుంచి ఒక నమ్మకం. ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే నమ్ముతారో మనం కూడా అదే ఆటోమేటిక్గా నమ్ముతాం. సో నాకు తిరగాల్సి అంటే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఏంటంటే నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. యాజ్ ఏ పర్సనల్ థింగ్ ఏంటంటే నాకు చాలా అయ్యాయి లైఫ్లో. సో అమ్మవారిని అప్పటి నుంచి దృఢంగా నమ్మడము మొదలుపెట్టాను. అందులో వచ్చేసి అమ్మవారి కళ్యాణం అనగానే 3 రోజుల కార్యక్రమం ఇది. ఫస్ట్ డే వచ్చేసి అమ్మవారి శావ ఉంటుంది. అంటే అయ్యవారిని అమ్మవారిని ఒక మన బల్కంపేట చుట్టూ అంటే చూసేటట్టు కళ్యాణం ముందు తిప్పుతారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి కళ్యాణం అంటే ఆ రోజు ఒక పండుగలా ఉంటుంది. పండుగ వాతావరణం మీకు తెలిసిందే, చెప్పినట్టు అన్నదానాలు ఉంటాయి. నెక్స్ట్ డే వచ్చేసి రథోత్సవం అంటే మనకి ఎట్లుంటుందంటే అమ్మవారిని అయ్యవారిని రథంలో కూర్చోబెట్టి ఒక బల్కంపేట ఒక 2-3 కిలోమీటర్స్ తిప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి వాటర్ వర్క్స్ వాళ్ళు ఉంటారు. వాటర్ వర్క్స్ వాళ్ళు ఏంటంటే మన వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళు చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వర్క్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తుంటారు 3 days మాత్రం. మళ్ళీ వచ్చేసి మన పోలీస్ వారు వచ్చేసి మన 24/7 అంటే కళ్యాణం టైంలో అంటే మామూలు కూడా పర్యవేక్షణ ఉంటుంది. కానీ ప్రత్యేక పర్యవేక్షణ ఏంటంటే సీసీ కెమెరానే ఎక్కువ పెట్టి ఒక భక్తుడు బయట నుంచి లోపలికి వచ్చి లోపల నుంచి బయటికి వెళ్ళే వరకు ఏమవుతుందో మొత్తం A to Z చూసుకుంటారు. ఎందుకంటే మనకు తెలిసిందే కాబట్టి ఏదైనా సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అమ్మవారి సేవలో ఉంటారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి ప్రసాదం అనేది దొరుకుతుంది. వచ్చిన భక్తుడు ఎవరికైనా సరే ఖాళీగా మాత్రం వెళ్ళాడు. అన్నదానాలు అనేవి చాలా ఉంటాయి. మనకు ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఈజీగా కొంతమంది భక్తులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రాత్రి ఉండిపోయి రాత్రి వంట అనేది చేసి వచ్చిన భక్తులకు పెడుతుంటారు. అన్నము దొరకదు అనేది ఉండదు మన దగ్గర అయితే. నాకు తెలిసినంత వరకు అయితే మామూలుగా అన్నం తినకుండా ఎవరైతే ఎవరు ఎందుకంటే మీరు కావాలంటే మీరు ఆ రోజు కూడా రండి, మీరు చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా అమ్మవారిని ఏ విధంగా నమ్ముతారో ఇక్కడ భక్తులందరూ. సో మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది బయటికి వెళ్ళే దారి అన్నమాట. గోడల పైన ఇట్లా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ప్రతి ఒక్క రోజు అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్క రూపంలో. ఇంకా శాకాంబరి అమ్మవారు వచ్చినప్పుడు అయితే టెంపుల్ మొత్తం మనకి వెజిటేబుల్స్ తో అయితే నిండిపోయి ఉంటది. కనుల పండుగగా ఉంటది అప్పుడు టెంపుల్ మాత్రం. సో ఇలా స్ట్రైట్ గా వస్తుంటే మనకి లోపల అమ్మవారు ఏ విధంగా అయితే ఉంటారో అలా ఒక విగ్రహం అయితే ఉంటుంది. సేమ్ అదే రూపంలో అదే ఈ విగ్రహం అన్నమాట. కింద ఎల్లమ్మ తల్లిల బావిలో ఉన్నట్టు అండ్ పైన విగ్రహం కూడా ఇలా ఉంటుంది. సో లోపల దర్శనం చేసుకోలేని భక్తులు, సరిగ్గా చూడలేని భక్తులు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్తారు. పోచమ్మ తల్లి దేవస్థానం ఎల్లమ్మ తల్లి, అక్కడ ఎల్లమ్మ తల్లి, ఇక్కడ పోచమ్మ తల్లి. ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. ఇది వచ్చేసి నాగదేవాలయం. అమ్మవారికి బోనం ఎక్కించే స్థలం ఇది. మనకి ఏంటంటే 365 రోజులు 64 రోజులు అమ్మవారికి బోనం వస్తూనే ఉంటారు. 300 నిత్య బోనం చేయొచ్చు అనమాట ఇక్కడ. అదే కేంద్రం ఎల్లమ్మ తల్లి. నార్మల్ పబ్లిక్ వచ్చినా బోనం అమ్మవారు ఎక్కించేది ఇక్కడే. ఎవరైనా సరే బోనాల పండుగ అయినా సరే 364 రోజులు మాత్రం ఇక్కడనే ఎక్కిస్తారు బోనం. ఇది వచ్చేసి అద్దాల మేడ అండి. ఒక రీసెంట్ గా 1 year బ్యాక్ కట్టారు. ఇదే అమ్మవారికి కళ్యాణం చేసే ప్లేస్ అన్నమాట. సో అమ్మవారి భర్త జమదగ్ని ముని అయితే ఇక్కడ త్రిశూలం రూపంలో అయితే ఉంటారు. అండ్ కళ్యాణంకి టికెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే సమర్పిస్తారనమాట. అమ్మవారికి ఒడిబియ్యం ఎక్కించే స్థలం అండి. ఇవన్నీ ఎందుకు డివైడ్ చేశారంటే ఒకటే దగ్గర అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకటి బోనము, ఒకటి కళ్యాణము, ఒకటి ఒడిబియ్యం అని చెప్పి ఇలా కేటాయించి మనము నిర్వహిస్తున్నాము. సో
సో ఈ బోర్డు వచ్చేసి ఆలయంలో నిత్యం జరిగే పూజలు ఇంకా సేవలు ఇంకా దానికి అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదనమాట. అండ్ నెక్స్ట్ మనం బయటికి రాగానే ఇక్కడ పక్కనే పులిహోర, లడ్డు ఇంకా వడ ప్రసాదం అయితే ఇస్తారు. అంటే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ దాని పక్కనే యాగశాల కూడా ఉంది. ఇది వచ్చేసి యాగశాల. మనకు మన దసరాకు కానీ ఏమన్నా అయితే మనకు చేసేది ఉంటే యాగాలన్నీ ఇక్కడే చేస్తారు అయ్యవార్లు వచ్చేసి. ఇది వచ్చేసి మన చీరలది, అమ్మవారి చీరలు, అమ్మవారికి ఎక్కించిన చీరలు అమ్మడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఒక 200 నుంచి 20,000 వరకు చీరలు దొరుకుతాయి. అన్ని తక్కువనే దొరుకుతాయి, బాగుంటాయి. నార్మల్ చీర నుంచి పట్టు చీర వరకు, నార్మల్ చీర నుంచి పట్టు చీర వరకు ఉంటాయి. ఇది అసలు విక్రయించుతాం. సో ఇది ఈ రోజు మన బల్కంపేట అమ్మవారి గురించి వ్లాగ్. నేనైతే చాలా తెలియని విషయాలు అయితే తెలుసుకున్నాను. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఓం శ్రీ మాత్రే నమః.